జూనియర్ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చినట్టుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం తను ఎన్నుకున్నటువంటి మార్గంలో నడుచుకుంటూ వెళ్తోంది. వైసీపీ చేసిన అరాచకాలు, తెలుగుదేశం పార్టీకి చేసిన అన్యాయాలు అన్నీ కూడా పక్కన పెట్టుకుంటూ తెలుగుదేశం తన పథకాలను ఒక్కొక్కటి ప్రజలకు చేరువ చేస్తోంది. పేదవాడి కోసం కడుపు నింపడానికి పెట్టిన అన్నా క్యాంటీన్లపై కూడా వైసీపీ తన రాక్షసత్వాన్ని ప్రయోగించింది. అన్నా క్యాంటీన్ని కూలదొయ్యడం, కార్యకర్తల్ని కొట్టడం, వాటిని ధ్వంసం చేయడం లాంటివి ఎన్నో చేశారు. ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్స్ని తిరిగి పునరుద్ధరించింది టీడీపీ. పలు చోట్ల అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు. ఖచ్చితంగా ఇవి నిర్వహించాల్సిందేనని కార్యాలయాలను సైతం పరీక్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్య నాయకులు. ఈ నేపథ్యంలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అన్నా క్యాంటీన్ని ప్రారంభించినటువంటి చోటికి వెళ్లారట. రుచికరమైన, పరిశుభ్రమైనటువంటి భోజనాన్ని తక్కువ ధరకే పేదలకు అందించేటువంటి ఈ క్యాంటీన్లో ఎవరైనా సరే పేదవాడు వచ్చి భోజనం చేయొచ్చనేదే మరి ఇక్కడ చెప్తారు. అక్కడ రుచికి శుచికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే అన్నా క్యాంటీన్లని ఆ రోజుల్లో తారక రామారావు గారు ప్రారంభించారు, దాన్ని చంద్రబాబు గారు కొనసాగించారు అంటూ ఎన్టీఆర్ కూడా ఎంతగానో మెచ్చుకున్నారట. ఇటువంటి ఒక గొప్ప పని చేయడం వల్ల ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా తప్పు లేదని 10 మంది కడుపు నిండా అన్నం తినడం కంటే కావాల్సింది ఇంకేముంది? గవర్నమెంట్ అంటే ఇంకా ఏం చేయాలి? కాబట్టి తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప ఇలాంటి మంచి పనులు చేసేది ఎవరు ఉండరని ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంది. మావయ్య చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అంటూ ఈ విషయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అన్నా